అసలే కటిక పేదరికం. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తేనే 4 రూపాయలు చేతికొస్తాయి. అయితే వారి భక్తి భావం ముందు పేదరికం నిలబడలేదు. ఐకమత్యంతో ముందడుగు వేశారు. కష్టపడి పనిచేస్తే వచ్చిన డబ్బుల్ని పోగేసి వారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు కర్నూలుకి చెందిన చెంచులు. నేను నింపితే అందరూ పడుతుంది. కర్నూలు బళ్ళారి చౌరస్తా సమీపంలోని శ్రీనివాస నగర్ కాలనీలో దాదాపు 60 చెంచు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీళ్లు పెద్దగా చదువుకోలేదు. కుటుంబంలోని వారందరూ కర్నూలులో వాడవాడలా తిరిగి చెత్త సేకరణ, ప్లాస్టిక్ వస్తువులు, బిందెలు అమ్ముతూ వచ్చిన డబ్బులతో ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. పేదరికంపై వీళ్లు ఎప్పుడూ బాధపడలేదు. కానీ వారి ఆరాధ్య దైవం కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామికి గుడి లేదు అని దశాబ్దాల నుంచి అసంతృప్తిలో ఉన్నారు. వచ్చినాము ఈటికి రావడం 94లోనే స్థలం కొనుక్కున్నాం. ఇక్కడ కొనుక్కొని ఈడే ఉన్నాం. మేము ఒక 60 కుటుంబాలు మేము ఉన్నాం. ఇక్కడ వచ్చి ఈడ చేరుకున్నాము. అప్పటి నుండి ఇంకా ఇంత పటం పెట్టుకొని మేము ఈ విధంగా పూజ చేసుకుంటుంటే ఎప్పటికైనా గుడి కట్టాలని పెద్ద నాకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు దండుకుంటారు. ఇంకా అందరూ వాళ్ళంతా కొంతమంది వెళ్ళిపోయి లాస్ట్కి 2-3 వెళ్ళాము. ఆ పిల్లలు చూసి గుడి అందరూ చూసి ఇది గుడి కడతాను నేను లేని సంవత్సరం కళ్యాణం కూడా చేస్తున్నాము. 2023కి గుడి మొదలు పెట్టాము. మీ ఎవరన్నా ఎవరైనా మమ్మల్ని నమ్మడం లే. వీళ్ళు గుడి కడతారంటే ఎవరు నమ్మడం లేదు. పేదవాళ్ళని ఒక తాస్కారం లెక్కమాము. ఎవరు గుడి కడతారని నమ్మలే. నమ్ముకున్న దానికి మాకు కూడా అంతా కూర్చొని ఎవరు ఆశించకూడదు. మన కష్టంతోనే మనం కట్టాలా. ఏమన్నా తిప్పబడి గుడి కట్టాలని మేము కట్టినాము. గుడి మొదలుపెట్టి 2 సంవత్సరాల 9 నెలలు అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు మా 2026 నవంబర్ 7కి మేము ఓపెన్ చేయాలనుకున్నాము. ఇదంతా రిపేర్కి పోతాము. శతగాదల గాడీలో పోతారు. మౌపిలు పోతే అరుస్తారని చెప్పి కొంత రిపేర్లు పోతారు. రోజు 200, 300 ఇచ్చేవాళ్ళు, 500 ఇచ్చేటోళ్ళు, 400 ఇచ్చేటోళ్ళు వ్యవసాయం బట్టి వాళ్ళు మేము ఇల్లు బట్టి మాట్లాడుకొని దాన్ని వసూలు తీసుకొని మొదలుపెట్టాము. శ్రీనివాస్ నగర్ లోని చెంచులకు ఈరన్న అనే వ్యక్తి పెద్ద మనిషిగా ఉంటున్నారు. ఆయన సూచనలతో ఎలాగైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని చెంచులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. మొదటిగా అందరూ కొంత డబ్బు జమ చేసి వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే 1994లో 2.5 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టుకుని పూజలు చేసి పండగ వేళల్లో శ్రీవారికి కళ్యాణం జరిపించేవారు. ఈ క్రమంలో 2023లో ఓ పెద్ద గుడి నిర్మించాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఆలయ నిర్మాణం అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి రాజకీయ నేతలు, దాతలను డొనేషన్లు అడగకుండా ప్రతి పైసా తామే ఖర్చు పెట్టాలని చెంచులందరూ తీర్మానం చేశారు. సంపాదించిన డబ్బులు కొంత దేవుడి జమ కోసం చేయాలని, ఆ తర్వాత ప్రతిరోజు వచ్చిన సంపాదనలో ఒక్కొక్కరు 100 రూపాయలు పక్కన పెట్టి నెలవగానే ఈరన్న సమక్షంలో డబ్బుల్ని పోగేసి జమ చేసేవారు. ప్రస్తుతం ఉన్న 2.5 సెంట్లలో గుడి నిర్మాణం చేస్తే చిన్నగా ఉంటుందని భావించి మరో 2.5 సెంట్లు పక్కనే మరో 3 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2024 నవంబర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్నో తరాలైంది ఆయన మనల్ని వదలలేదు కాబట్టి మనము ఆయనను నిలబెట్టుకోవాలనే మాట మేము నిలబెట్టుకొని మా చిన్నపిల్లలు కానిటి, పెద్దవాళ్ళు కానిటి, ప్రతి ముసలోళ్ళు కానిటి, ఆడవాళ్ళు కానిటి, ప్రతి వాళ్ళు కష్టపడి బేసుమఠం కానిటి గోపురం వరకు ప్రతి ఇటుకకి ప్రతి రాయికి మేమే కష్టపడినాం. గవర్నర్లు 2 అయితే 50 మంది మేము పనిచేసినాం. 50 మంది ఒక్కొక్క రోజుకు వచ్చేసి 17 ట్రిప్పులు రాయి, 16 ట్రిప్పులు ఉసుక కట్టి పని చేసినాం. మా తావు లేవు, పోతే కుండెక్కుతుంది, లేకుంటే లేదు. అటువంటి వాళ్ళం చాలా బీదవాళ్ళం. దీంట్లో అంతా కలిస్తే కూడా ఒక 2-3 ఉన్నారు ఉన్నోళ్ళు. భగవంతుడు మమ్మల్ని సహకరించినాడు. మాకు ఆ దేవుడు సహకారం ఉన్నాడు కాబట్టి ఇంత లేచిన గుడి కట్టగాం. వాళ్ళకి ఏం కనపడాలంటే ఈ గుడిసెలో లేమి, ఈ లేని వాళ్ళేమి ఇంత లేచిన గుడి కట్టడమేమని ఆశ్చర్యం కావాలా. మేము సచ్చినా మా పేరు నిలబడిపోవాలా. 11వ నెల 7వ తేదీ ఓపెన్.
ఒక ఇంజనీర్ లేకుండా ఆలయ నిర్మాణాన్ని చెంచులే డిజైన్ చేశారు. చెంచులందరూ ఓవైపు వారి వారి పనులు చేసుకుంటూనే మరోవైపు గుడి నిర్మాణం చేసేశారు. కూలీలు లేకుండా ప్రతి ఒక్క కుటుంబం ఇలా కష్టపడి పనిచేసి గుడి నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించుకున్నారు. రాత్రి పగలు కష్టపడి ఎట్టకేలకు 2 ఏళ్లు గుడి నిర్మాణం పూర్తి చేశారు. ఆలయంలో 2 అడుగుల పీఠం, 7.2 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇరువైపులా 6 అడుగుల ఎత్తుగల ద్వారపాలకులు, ఎదురుగా 4 అడుగుల్లో గరుడ మంతుడు, వినాయకుడి విగ్రహం, గరుడ స్తంభం, శ్రీవారి పాదాలు, ఆలయం లోపల వెంకటేశ్వర స్వామి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న విగ్రహాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పని చేసుకుంటూ పోయి ఒక గుడి నిర్మించాలని ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకటే కాదు, ఇక్కడ పత్తికొండలో ఒక 10 ఇళ్ళు ఉన్నాయి, గోనిగంలో ఒక 10 ఇండ్లు ఉన్నాయి, కోడుమూరులో ఒక 10 ఇండ్లు ఉన్నాయి. అన్ని కలుపుకొని మొత్తానికి గుడి నిర్మించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అయినా అందరూ సహకరించినందుకు ముందుకు పోతున్నాము. ఈ గుడి కట్టడానికి చాలా కష్టాలు పడుతున్నాము, అన్నీ అధిగమించినాము కష్టాలను కూడా. ప్రతి పని ముందుకు సాగించినాము. ఏది ఇబ్బంది వచ్చినా కష్టాన్ని ఆ దేవుడు అనేవాడు ముందుకు తెసిపోయినాడు, మాకేం ఇబ్బంది జరగకుండా. 60 కుటుంబాల్లో ప్రతి వాళ్ళు చందా చేసి, కొంతమంది వ్యాపారాలు చేస్తూ, కొంతమంది చెత్త కాగితాలు ఏరుతూ, కొంతమంది గ్యాస్ రిపేర్ చేస్తూ అందరూ సహకరించినందుకు మాకు ఈ గుడి ఇంతవరకు వచ్చినది. అచ్చం తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాను పోలినట్లుగా ఉన్న ఆలయాన్ని దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన శ్రీ చెంచు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభిస్తున్నామని గుడి నిర్వాహకులు చెబుతున్నారు. తమ చిరకాల స్వప్నమైన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని ఎట్టకేలకు పూర్తి చేశామని చెంచులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలకి మంచికింత సాయం చేసి వీటి వరకు తెచ్చుకున్నాం ఈ దేవాలయాన్ని. ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయింది, పూర్తి అయిపోయింది. మా గుడి ప్రత్యేకత ఏంటంటే గుళ్ళేకి వస్తే మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే దశావతారాలు అన్నీ చేయించినాము, ఖర్చు కూడా అట్లా పెట్టించినాము. ఎందుకంటే ఒకరి సాయం అడిగింది లేదు. మా మనశ్శాంతి ఏమంటే, ఎందుకంటే మా ఉద్దేశం ఏమంటే కష్టపడి మేము గుడి కట్టుకోవాలి. ఒకరిని అడగకున్నట్టు అది మా మైండ్లో ఉండే థాటు. మా డబ్బులతోనే మా దేవుని నిలుపుకోవాలి. ఇది మా ప్రత్యేకత. అన్ని దశావతారాలు గుళ్ళకి వస్తే మనశ్శాంతంగా ఉండొచ్చు, గంటగానే ఉన్నా కూడా మనశ్శాంతి ఉంటుంది.